బీఆర్కే భవన్ దగ్గర ఇటు దివ్యాంగులు ఆందోళన బాటపడ్డారు. పెన్షన్ నెలకు 6,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ వద్ద గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున దివ్యాంగులు ధర్నా చేపట్టారు. గేటు ముందు నిల్చొని ధర్నా చేపడుతున్నారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. దివ్యాంగులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ గేటు ముందు కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున అయితే ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్లని పెంచుతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాల్లో హామీ ఇచ్చారు. 30 నెలలు అవుతూ ఉన్న హామీని అమలు చేయడం కోసం ఎట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. స్వయంగా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జూన్ 2 తారీఖు నాడు 2 లక్షల మందికి చేయుత పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. జూన్ 2 తారీఖు నాడు పెన్షన్ల కోసం ఈ రాష్ట్రంలో దరఖాస్తులు స్వీకరిస్తే 11,22,000 మంది వల్ల దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2 తారీఖు అయిపోయింది. వాళ్ళ 10 తారీఖు వచ్చినప్పటికీ ఒక్క కొత్త పెన్షన్ కట్టి వాళ్ళ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. మాటలు చెప్పి వాళ్ళ చేత లబ్ధిదారుల వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తుండు. మోసం చేసే ముఖ్యమంత్రికి వల్ల ముఖ్యమంత్రి కొనసాగేటువంటి హక్కులు అని చెప్పేసి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. 2023 డిసెంబర్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటే 24,85,000 మంది దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులు ఉండగా మళ్లీ కొత్తగా ఇవాళ దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరించింది. ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు తప్ప ఇవాళ పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. బడ్జెట్ సమావేశాలలో చేయుత పెన్షన్ల కోసం కేవలం 238 కోట్లు మాత్రమే అదనంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ డబ్బులతోటి ప్రభుత్వం చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం ఆచరణలో సాధ్యం కాదనే విషయం తెలిసినప్పటికీ మోసం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఇట్లాంటి హామీ ఇచ్చింది. తక్షణమే ఆ హామీ నిలబెట్టుకోమని చెప్పేసి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు వచ్చేటి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 30 నెలల కాలంలో 2026 ఏప్రిల్ నాటికి 42 లక్షల మందికి ఇవాళ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది చేయుత పెన్షన్ వాళ్ళ ఈ ప్రభుత్వం తీసేసింది. అట్లాగే ఇప్పటికీ 4,016 రూపాయలు 2,016 రూపాయలు ఇవాళ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఆ పెన్షన్లు ఏమిటి ఇవాళ సక్రమంగా రావట్లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 తారీఖు లోపు ఇవాళ పెన్షన్లు ఇవ్వాలి. కానీ నెల చివరిలో ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి. నెల అయిపోయిన తర్వాత ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 12 నెలలు ఉంటాయి. కానీ చేయుత పెన్షన్లకు మాత్రం ఇవాళ 11 నెలల పెన్షన్ మాత్రమే వస్తుంది. 1 నెల పెన్షన్ ఇవాళ రాకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెన్షన్ల పంపిణీలో ఇవాళ తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. దాన్ని విరమించుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో చేయుత లబ్ధిదారులకు ఇవాళ ముఖ గుర్తింపు పేరుతోటి పెన్షన్లు తీసేసే కుట్రలో భాగంగా ఇవాళ వాళ్ళందరూ ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికలాంగులు కానీ వృద్ధుల దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ముఖ గుర్తింపు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ 1 ప్రకారం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలలో వికలాంగులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పేసి మాటలు చెప్తున్నాడు. ఇవాళ నిన్న ఒక 553 మంది మహిళా సంఘాలకు బస్సులు ఇచ్చాడు. ఒక నెల రోజుల క్రితం ఒక 150 మందికి బస్సులు ఇచ్చాడు. అంటే సుమారు ఒక 700 ఆర్టీసీ బస్సులు ఇవాళ మహిళా సంఘాలకు ఇచ్చాడు. ఆ మహిళా సంఘాలకు ఇచ్చే బస్సులలో, మహిళా సమైక్యలకు ఇచ్చేటటువంటి బస్సులలో ఇవాళ మహిళా వికలాంగులకి ఇవాళ రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చట్టం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. ఆ ఆర్టీసీ బస్సుల కేటాయింపులో ఇవాళ వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వట్లేదు. తక్షణమే ఆర్టీసీ బస్సుల కేటాయింపులో 5% రిజర్వేషన్ ఇవాళ వికలాంగులకు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 30 నెలలుగా ఈ రాష్ట్రంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం, పెన్షన్ పెంపు కోసం ఉద్యమం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. కాలయాపన చేస్తా ఉంది. మాటలు చెప్తుంది, మీ అగజూడు ఇగజూడు అని చెప్పి చెప్తుంది తప్ప మాటలతోటి ఇవాళ కాళ్ళని వెళ్లబుచ్చడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తక్షణమే పెన్షన్లు పెంచకపోతే, వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అదే సందర్భంలో ఈ పెన్షన్లు పెంచుతూ డేట్ ప్రకటించమని చెప్పేసి ప్రభుత్వం అడుగుతున్నాం. డేట్ ప్రకటించకపోతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటాం, మంత్రుల జిల్లాలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి.
దివ్యాంగులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమకు ఇచ్చే పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదంటూ, నెల చివరికి వచ్చేసరికి కూడా పెన్షన్ అందడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా 2 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పెన్షన్లు అందించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కొత్తగా పెన్షన్లు మంజూరు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాలు చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో అక్రమ్, టీ న్యూస్, హైదరాబాద్.